ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ శాండ్ గురించి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ప్రెస్ అండ్ మీడియాలో. దాని గురించి మొత్తం ఫ్యాక్ట్స్ మీ అందరు ముందు ఉంచుకోవడానికి నేను ఇక్కడ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఒక స్టెప్ బై స్టెప్ నేను వెళ్తాను, ఎందుకంటే అండ్ దాని తర్వాత ఏమేమి ఎలిగేషన్స్ వచ్చాయి దానికి కూడా ఒక పాయింట్ బై పాయింట్ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏముందంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 5th సెప్టెంబర్ 2019 నుంచి ఒక కొత్త శాండ్ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ శాండ్ పాలసీ కొంత కాలం నడిచిన తర్వాత కొన్ని ప్రజలకి కన్జ్యూమర్స్కి ఇబ్బందులు వస్తున్నాయి. అది ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు కూడా క్యాబినెట్లో వెళ్ళే సమయానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, delivery cost of sand is high for consumers. Then there is a delay in delivery of sand to consumers. Then ఆన్లైన్ అంతా బుకింగ్ ఉంది కాబట్టి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్, కొద్దిగా సరిగా బుకింగ్ జరగడం లేదు. దెన్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు బుక్ శాండ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ స్టాక్ యార్డ్స్. అంటే వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక శాండ్ రీచ్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి వేరే శాండ్ రీచ్ నుంచి బుక్ చేయాలనుకుంటే అది ప్రొవిజన్ లేదు అనుకోండి. దెన్ కొన్ని చోట్ల పూర్ క్వాలిటీ ఆఫ్ శాండ్ ఉంది, ఆ కంప్లైంట్ కూడా వచ్చింది. ఎందుకంటే మేమే సప్లై చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ లేదు కాబట్టి. ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే, ఒక కమిటీ, క్యాబినెట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ డెలిబరేటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ కమింగ్ అవుట్ విత్ అ రికమెండేషన్. నా ఆ కమిటీ ఒక సిరీస్గా 5 to 6 times మీటింగ్ చేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రికమెండేషన్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ రికమెండేషన్ కూడా ప్రజల్లో పెట్టడం జరిగింది. ఏమిటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ అది అందరి ముందు పెట్టడం జరిగింది. దీస్ ఆర్ ది మెయిన్ రికమెండేషన్స్. దాని మీద ఏమైనా ప్రజలు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. మరి ఇన్ఫ్యాక్ట్ 589 responses were also received at that point of time. సో ప్రతి రెస్పాన్స్ మనం ఎనలైజ్ చేసాము. ఆ 589లో 485, దట్ ఈస్ మోర్ దెన్ 82%, మనం ఏం పాలసీ ప్రపోజ్ చేసాము దాంట్లో కన్కరెన్స్గా వాళ్ళు ఇచ్చారు 82% వరకు. సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ consultation and deliberations, the new policy, that is upgraded policy of the sand, was brought in force. Now upgraded policy వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అది కూడా, ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఎందుకంటే దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఈ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ శాండ్ directly from reach, any reach of their choice, duly checking the quality of sand in their own arranged vehicle. ఇప్పుడు ఏముంది, మేము ఏపీఎండిసి ద్వారా వెహికల్ ద్వారా పంపిస్తున్నాం, అది కాదు వాళ్ళ సొంత వెహికల్ ద్వారా తీసుకువెళ్ళొచ్చు. దెన్ వాళ్ళు రీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రీచ్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, క్వాలిటీ చూసుకోవచ్చు. అదే కాకుండా కొంతమంది కన్జ్యూమర్స్ అనుకోండి, వాళ్ళు సొంత వెహికల్స్ కాదు, మేము ఎవరు అది ట్రాన్స్పోర్టర్ వెహికల్స్లో తీసుకుంటాము, సో అప్పుడు కూడా ఆ శాండ్ రీచ్ ఎవరు ఆపరేట్ చేస్తారు వాళ్ళకి ప్రతి రీచ్ దగ్గర కనీసం 20 వెహికల్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది, కండిషన్లో మేము పెట్టాం. అదే కాకుండా మొత్తం స్టేట్లో ఒక యూనిఫార్మ్ శాండ్ ప్రైసింగ్ ఉంటుంది, ప్రతి రీచ్ దగ్గర ఒక ప్రైసు. అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే రీచ్ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ యాడ్ చేసి అక్కడ కూడా ఒక ప్రైస్ ఫిక్స్. అంటే వాట్ ఐ వాంట్ టు సే, ప్రతి ప్లేస్లో స్టేట్లో మొత్తం స్టేట్లో ఒక ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ అమ్మడానికి లేదు అట్ ఎనీ కాస్ట్. దెన్ ఎవరైనా అవకతవకలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ కూడా 14500 ఇవ్వడం జరిగింది, దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకొక ఏం చేశామంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరం లేదు, ఇప్పుడు నేరుగా అక్కడ వెళ్ళి శాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. డోర్ డెలివరీ తీసేసాం, వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే వెళ్ళి ఆ కాంట్రాక్టర్కి చెప్తారు, వాళ్ళు సప్లై చేస్తారు తప్ప దెర్ ఇస్ నో డోర్ డెలివరీ. దెన్ ఇంకొక డిసిజన్ ఏం అంటే, అప్పుడు క్యాబినెట్ వాళ్ళు తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది సెర్చ్ చేసి మేము వాళ్ళకి ఇస్తాం
ఈ సైండ్ మొత్తం విధానం ఎక్స్కవేషను అంతా చేయడానికి, సేలు ఆపరేషన్ అంతా చేయడానికి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది, మేము కనీసం 7 ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం. ఎన్ఎండిసి ఉండొచ్చు, ఎంఎంటీసీ ఉండొచ్చు, ఎంఎస్టీసీ ఉండొచ్చు, డ్రెజింగ్ కార్పొరేషన్, హుడ్కో, ఎన్బిసిసి, వెబ్కోస్, ఈ అన్ని ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం. వాళ్ళు ఎవరు మేమే చేస్తాము ఇక్కడ ఎక్స్కవేషన్, మేమే సేల్ చేస్తాం, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ యాజ్ రికమెండెడ్ బై క్యాబినెట్ ఇన్ న్యూ పాలసీ. అప్పుడు మేము చేసాం, ఏదో విధంగా మనం టెండర్కి వెళ్ళాలి. సో మనం టెండర్కి వెళ్తే అది దానికంటే బెటరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఒక న్యూట్రల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున టెండర్ మొత్తం విధానం ప్రాసెస్ చేసి మాకు ఫైనల్గా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది. సో దెన్ ఎంఎస్టీసీకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంఎస్టీసీ అంటే ఏమిటి, దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెండర్ విధానం. వాళ్ళు చాలా టెండర్స్ ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంటే కాదు మొత్తం కంట్రీ అంతా స్టేట్ గవర్నమెంట్స్ టెండర్స్, సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ వాళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ది టెండరింగ్ ప్రాసెస్. సో అట్లాంటి ఏజెన్సీకి ఈ టెండరు విధానం పూర్తి చేయడానికి ఒక MOU ఎంటర్ అయ్యాము ఆన్ 4th of January. On 4th of January we entered in MOU with this MSTC. Now దాని తర్వాత MSTC floated the tenders on 8th of January. Now pre-bid meeting was done on 4th of February with the approved bidders. దాని తర్వాత the bid date was 25th of February. Now this was extended further 1 week, it was extended to 3rd of March. Now this not only this tenders were published on their website, MSTC website, but also they were publicized in local regional newspapers. So what I want to say, it was a totally well publicized tender. Anybody could have participated. మరి దీనికి టైమ్ లైన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది 1 week. సో దిస్ ఈజ్ ఎంఎస్టీసీ యాజ్ ఫార్ ఎస్ టెండర్ విధానం వాళ్ళు అంటే ఫ్లోటింగ్ వరకు, ఫైనలైజేషన్ వరకు. నౌ సబ్సిక్వెంట్గా ఎంఎస్టీసీ వాళ్ళు ఏం చేశారు, టెండర్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి టెండర్ ప్రాసెస్ కొరకు ఒక గైడ్ లైన్స్, చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ ఇచ్చాం. అంటే ఇవాళ ఎలిగేషన్స్ కూడా వచ్చే దాని గురించి నేను చెప్తాను, బట్ బేసికలీ జస్ట్ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళకి మేము చెప్పాము, ఆ కంపెనీ నెట్వర్త్ చూసుకోవాలి, ఆ కంపెనీ టర్నోవర్ చూసుకోవాలి, దెన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి, దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో టు ఫిక్స్ ది ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కంపిటెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అదంతా చూసుకొని వాళ్ళు దెన్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇట్ విల్ బి అ 2-stage బిడ్. ఫస్ట్ టెక్నికల్ బిడ్, దాని తర్వాత ఎవరు సక్సెస్ అయితే ఇట్ విల్ బి ఫైనాన్షియల్ బిడ్. దానికి ఒక బేస్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది, 750 crores బేస్ ప్రైస్ పెట్టడం జరిగింది. ఎందుకని 750 crores? బికాస్ ఇంచుమించు మేము 1 yearలో 2 crore tons శాండ్ సేల్ చేస్తున్నాం. సో ఒకవేళ మనకు ఎంత రెవెన్యూ రావాలంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా చూసుకొని మినిమం మాకు 750 crores per year రావాలి, దానికంటే తక్కువ రావడానికి వీలు లేదు. అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మినిమం సెట్ ప్రైస్. సో అంతా వాళ్ళు ఎగ్జామిన్ చేసి దెన్ టెక్నో కమర్షియల్ బిడ్ అంతా ఎగ్జామిన్ చేసి దెన్ దే ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఆర్ ది 3 packages. నౌ ఇది చూస్తే ఎలిగేషన్స్ ఆర్ దట్ ఎవరికి సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎలిగేషన్స్, ప్రెస్ మీడియాలో కూడా వచ్చింది. దెన్ దట్ ఏజెన్సీ ఈజ్ బ్యాంక్రప్ట్ ఏజెన్సీ. దెన్ ఇంకొక థర్డ్ ఉంది, 200 crore వాళ్ళకి ఏదో వస్తుంది, సారీ 2000 crores, 2000 crores వస్తుంది, అప్పుడు వాళ్ళు 760 కడతారు. దిస్ ఇస్ సో మెయిన్ ఇలాంటివి ఉన్నాయి. నా మీరు చూడండి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేమేమేమి పెట్టాం. దిస్ ఈజ్ ది గైడ్ లైన్స్, టెండర్ గైడ్ లైన్స్ ఎంఎస్టీసీకి ఇచ్చాము ఒక డ్రాఫ్ట్గా మేము తయారు చేసి. Annual turnover for the organization, minimum annual turnover has to be there. For package 1, it has to be not less than 304 crores. Package 2, it has to be not less than 476 crores. Package 3, it cannot be less than 190 crores. This is annual turnover. Then bidders net worth. Bidders should have net worth of at least 152 crore as on 31st March 2020 for package 1. Package 2, the bidder should have net worth of at least 238 crore as on 31st March 2020.
Package 3, bidder should have a net worth of at least 95 crore on 31st March 2020. So net worth గురించి. Then bid security పెట్టడం జరిగింది. Bid security కూడా చాలా substantial amount. Package 1 40 crores, Package 2 50 crores, Package 3 30 crores. This is bid security. Then technical capability మీరు చూడండి. డ్యూరింగ్ లాస్ట్ అంటే దీంట్లో మూడు రకాలు ఇచ్చాము. డ్యూరింగ్ లాస్ట్ 5 years the bidder must have successfully completed similar works regarding OB/ROM of any mineral or earthwork as part of infrastructure project of at least 3 similar works unte 243 crore each, 2 similar works unte 304 crore each, 1 similar work unte at least 486 crore each. So this is for package 1. Similarly for package 2 kuda undi. Ee similar works chesi undali, which means that వాళ్ళకి experience undali. Then ఇంకొక చూడండి, minimum equipment machinery required for that bidder అది కూడా పెట్టడం జరిగింది. ఎన్ని machinery కావాలి చూడండి. for package 1 I am reading hydraulic excavators, loaders at least 102 ఉండాలి, dumpers/tippers at least 204 ఉండాలి. This is package 1. Package 2 hydraulic excavators, loaders 199, dumpers/tippers 398. Package 3 hydraulic excavators, loaders 99, dumpers, tippers 198. Then similarly చూడండి, minimum requirement for excavated or transported earth or any mineral in last 5 years అది కూడా పెట్టడం జరిగింది. The bidder should have excavated package 1 గురించి నేను చదువుతున్నాను. Bidder should have excavated or transported earth or any mineral of a minimum quantity of 31 lakh MT cumulatively in last 5 financial year. అంటే సిమిలర్ వర్క్స్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయడము కానీ ఎక్స్కవేట్ చేయడం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండాలి. సిమిలర్లీ అదర్ ప్యాకేజెస్ గురించి కూడా ఉన్నాయి. దెన్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎక్స్కవేటెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఎర్త్ ఆర్ ఎనీ మినరల్ ఇన్ లాస్ట్ 1 year. లాస్ట్ 1 year కూడా ఇంకొక కండిషన్ పెట్టాము. అంటే దిస్ వాజ్ ఫర్ లాస్ట్ 5 years, బట్ దిస్ ఇస్ ఫర్ లాస్ట్ 1 yearలో కూడా ఇంకొక వాళ్ళు అది చేసి ఉండాలి, అలాగే పని చేసి ఉండాలి. The bidder should have excavated, transported earth or any mineral of a minimum quantity of 9 lakh metric ton in any 1 year. So then ఇంకొక ఉంది చూడండి, other technical and financial eligibility criteria. Existing core team and human resources of the organization, project manager with at least 3 years experience, site engineers with 10 years experience. So రకరకాల వాళ్ళకి ఇంత మ్యాన్ పవర్ కూడా ఉండాలి. So then financial resources of the applicant based on audited balance sheet of the applicant for last 5 financial years, marketing capabilities of the organization. So basically what I want to say, all technical and financial competencies of the organization were prescribed, and MSTC has gone through all this, evaluated the organization. So ఇవాళ మనం చెప్తే ఏం ప్రూఫ్ లేకుండా ఇవాళకి ఎలిజిబిలిటీ లేదు, ఆర్గనైజేషన్స్కి ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే ఇంకొక ఉంది. సో అండ్ ఇంకొక ఉంది, దానికి MSTC ఒక థర్డ్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అట్లాంటి ఇన్స్టిట్యూషన్కి పని ఇవ్వడం జరిగింది, జస్ట్ టు మెయింటైన్ ది ఇంపార్షియాలిటీ అండ్ ఫెయిర్నెస్. సో ఆల్ దీస్ కండిషన్స్ MSTC has examined, they have gone through, they have evaluated the applicants on these parameters, and then only they have recommended. So this is one thing. Now ఇంకొక నేను చెప్తున్నాను, ఇప్పుడు 2000 crore ప్రాఫిట్, 2000 crore చూడండి. ఇప్పుడు 2 అనుకోండి, 2 crore tons శాండ్ ఈజ్ మామూలుగా ఎక్స్కవేట్ అవుతుంది 1 yearలో. మేము రేట్ ఎంత పెట్టాము, 475 rupees per ton at the rate of at reach point. So 475 ఉంటే 2 crore tons ఉంటే ఎంత అవుతుంది, 950 crores. So total this business itself is of 950 crores. సో అనుకోండి 900 crore or 1010% ఇటు అటు అనుకుంటే కూడా 1000 crore బిజినెస్కి 2000 crore టర్న్ ఓవర్ ఎలా అవుతుంది. అండ్ దీంట్లో కూడా చూడండి, ఇంకో 765 crores వాళ్ళు గవర్నమెంట్కే కడతారు. సో దట్ మినిమం దే హ్యావ్ టు పే 765 crores they have to pay to the government out of the 950 crores which they will collect, which means balance is not even 200 crores, and in that they have to meet the operational expenditure. Per ton of operational expenditure we have already calculated, దానికి ఒక షీట్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మేము పూర్తి ఎక్సర్సైజ్తో వెళ్ళాం.
పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనీ ఏజెన్సీ, ఏపీఎండిసి వాళ్ళ ద్వారా చేస్తున్నాం కాబట్టి మాకు పూర్తి అనుభవం ఉంది. పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 64 రూపీస్ మా ఏపీఎండిసికి. సో 64 రూపీస్ పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటే ఈ పరిస్థితిలో యాక్చువల్గా ఎంత మిగులుతుంది వాళ్ళకి? 36 అనుకోండి, 2 crore టన్స్ కూడా ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 72 crores. వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టాలి అది చూడండి, ఇన్ని మషీన్స్, ఇంత మ్యాన్ పవరు, ఇంత అది పెట్టాలి. దెన్ ఇంకొక నేను చెప్తున్నాను, మిగతా సేఫ్ గార్డ్స్ ఏం పెట్టాము, ఎందుకంటే ప్రజలకి ఎట్టి పరిస్థితిలో మోసం జరగకుండా ఉండాలి, సేఫ్ గార్డ్స్ ఏమేమి పెట్టడం జరిగింది అది కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ బికాస్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను బిడ్ సెక్యూరిటీ మేము 120 crores తీసుకున్నాం ఫర్ ఆల్ ది 3 combined. Now the same bid security will be converted in performance security. So 120 crores of back guarantee they have to keep with the government at any point of time. So this 120 crores is in the government hand. If any, and మేము పెనల్టీ క్లాజెస్ రకరకాలు పెట్టాం. సో ఫస్ట్ పాయింట్ ఏముందంటే 120 crores బ్యాంక్ గ్యారంటీ విల్ బి విత్ అస్. సెకండ్ పాయింట్, వాళ్ళు పెనల్టీ క్లాజెస్ ఎక్కడెక్కడ, ఇంకొక పాయింట్ ఉంది దానికంటే పెనల్టీ క్లాజ్ వెళ్ళే ముందు, ఫర్ ఎవ్రీ 15 days దే హ్యావ్ టు మేక్ అప్ ఫ్రంట్ పేమెంట్. అంటే ఆ 15 రోజుల్లో వాళ్ళు ఏం ఎక్స్కవేట్ చేస్తారో దానికి ముందే వాళ్ళు కట్టారు గవర్నమెంట్కి. సో ఇట్స్ నాట్ దాట్ కి పని చేసిన తర్వాత వాళ్ళు కట్టాలి, వాళ్ళు ముందే కట్టాలి. సో 750 crores విల్ బి డివైడెడ్, 765 crores విల్ బి డివైడెడ్ ఇన్ 48 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ 24 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫర్ 1 year, 24 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. అండ్ వాళ్ళు ముందు ఆన్ 1st and 16th of every month they have to remit. 1st of the month they have to remit for next 15 days, 16th of the month they have to remit for next 15 days. So at the upfront they have to remit that amount installment. Now security clauses I just want to bring to the notice of everybody, this is important. See, first ఏముందంటే failure of agency to make fortnightly installments of upfront payments, దానికి ఒక పెనల్టీ క్లాస్ పెట్టాం. If they fail there will be a penalty. Then failure to operate number of reaches at optimum capacity in a package. ఇంకొక, ఎందుకంటే వాళ్ళు చాలామంది చెప్పొచ్చు వాళ్ళు ఆర్టిఫిషియల్ స్కార్సిటీ క్రియేట్ చేస్తారు, రీచ్ మీరు ఇచ్చారు కానీ ఆపరేట్ చేయరు. మేము ఒక కండిషన్ పెట్టాం, అట్లీస్ట్ 70% ఆఫ్ ది రీచెస్ విల్ బి మేడ్ ఆపరేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో దే హ్యావ్ టు మెయింటైన్ ది సఫిషియంట్ ప్రొడక్షన్, దే కెనాట్ రిడ్యూస్ ది ప్రొడక్షన్ టు ఇంక్రీజ్ ది ప్రైస్. సో సప్లై హ్యాస్ టు బి ఇన్స్యూర్డ్. సో దట్ కండిషన్ పెట్టాము, అండ్ అది చేయకపోతే పెనల్టీ క్లాజ్ ఉంది. దెన్ ఫెయిల్యూర్ ఆఫ్ మెయింటైనింగ్ ది రిజర్వ్ స్టాక్ ఫర్ మాన్సూన్ సీజన్. మీకు మాన్సూన్ సీజన్ గురించి తెలుసు, 3 months ఎక్స్కవేషన్ చేయలేరు వాళ్ళు. మేము ఒక క్లాస్ పెట్టాం, యూ హ్యావ్ టు మెయింటైన్ ది స్టాక్, రిజర్వ్ స్టాక్ ఫర్ ది మాన్సూన్ పీరియడ్. వాళ్ళు అది చేయకపోతే దానికి ఇంకొక పెనల్టీ ఉంది. దెన్ ఎనీ అదర్ బ్రీచ్ ఆర్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ అండర్ ది మైనింగ్. సపోజ్ వాళ్ళు ఈసీ గైడ్ లైన్స్, ఎన్వైరన్మెంట్ గైడ్ లైన్స్ వైలేట్ చేశారు, దానికి పెనల్టీ క్లాస్. అండ్ పెనల్టీ మేము ఎక్కడి నుంచి కడతాం, ఈ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నాం అక్కడి నుంచి డిడక్ట్ చేస్తాం. దెన్ ఇంకొక క్లాస్ పెట్టాం, ఇమీడియట్లీ దే హ్యావ్ టు రికూప్ ది బ్యాంక్ గ్యారంటీ. సో వాట్ ఐ వాంట్ టు సే, దే కెనాట్ చీట్ ది గవర్నమెంట్, దే హ్యావ్ టు డూ honestly, they have to do sincerely, and they have to do keeping in mind the consumer interest. ఇంకొక పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి రీచ్ దగ్గర 475 రూపీస్ రేట్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి 475 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. దే కెనాట్ ఛార్జ్ మోర్ దెన్ దట్. ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కంప్లైంట్ చేయడానికి. అదే కాకుండా ఏసీబీ ఉంది, ఏసీబీకి కూడా ఈ మధ్యలో స్ట్రెంథెన్ చేయడం జరిగింది. మీరు చూసి ఉంటారు, మేము జియో ఇష్యూ చేసాం, వాట్ ఎవర్ పవర్స్ వేర్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏసీబీ కంప్లైంట్ చేసుకోవచ్చు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏదో విధంగా వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైనా వాళ్ళు మిస్చిఫ్ చేస్తే అనుకోండి, ఇమీడియట్గా పట్టుకోవడానికి ఉంటుంది. సో బేసికలీ
what I want to say, total transparency in the whole process has been followed. A third agency has been involved intentionally by the state government as per instruction of Honorable Chief Minister, just to avoid all these kind of allegations. మాకు తెలుసు, ఎందుకంటే మేము చేస్తూ ఉంటే ఇంకా సీరియస్ చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక థర్డ్ పార్టీకి, ఒక ఇంపార్షియల్ ఏజెన్సీ, ఒక థర్డ్ ఏజెన్సీకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా ఎంఎస్టీసీకి చాలా అనుభవం ఉంది, మీరు కనుక్కోండి. మీరు ఎంఎస్టీసీ వెబ్సైట్ వెళ్ళి చూడండి, వాళ్ళు వందలాది టెండర్స్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మా స్టేట్ గవర్నమెంట్లో కూడా చాలా టెండర్స్ వాళ్ళు చేస్తుంటారు. సో దే ఆర్ బేసికలీ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెండరింగ్ ప్రాసెస్. సో వాళ్ళు టెండరింగ్ ప్రాసెస్లో తప్పు చేశారో లేకపోతే ఇంకొక జరిగింది, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అలా చేశారు, అది చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను, అవసరం ఉంటే వాళ్ళు కూడా ప్రెస్ నోటీస్ ఇస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. బట్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై బికాజ్ వీ హ్యావ్ లెటర్స్ ఫ్రమ్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ these are the letters after selecting the each successful bidder. They wrote to us, we have gone through this process and these are successful bidders. So what I want to say, total transparency has been maintained, interest of the consumers have been kept in mind. For that, all safeguards have been incorporated in the tender guidelines as well as further agreement enter అయిపోయినప్పుడు కూడా incorporate చేస్తాం. And we will ensure that at correct rate, correct quality and correct quantity reaches to the consumer. This is the objective of the government and we are committed to that. See, ఇప్పుడు మేము వాళ్ళకి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేసినప్పుడు మేము చెప్పామంటే, ఐ విల్ టెల్ యూ, total number of reaches ఎక్కడ ఉన్నాయి? నో అది కాదు, నంబర్స్ అప్పుడు టెండర్ డాక్యుమెంట్లో పెట్టాం కదా. అంటే యాజ్ ఆన్ టుడే 65 reaches are operational roughly. However, about 200 reaches are another identified and వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కొరకు అప్లై చేస్తున్నాము. సో మేబీ 260 to 300 రీచెస్, బికాస్ దీంట్లో ఏముందంటే ఈ 65 రీచెస్ ఆపరేట్ అవుతున్నాయి, బట్ అక్కడ సైండ్ అయిపోతే ఆ రీచ్ క్లోజ్ అయిపోతుంది, పక్కన ఇంకొక రీచ్ మరి స్టార్ట్ చేయాలి. బికాస్ యాజ్ యూ నో, ఒక రీచ్ 25 hectares కంటే ఎక్కువ దానికంటే పెద్దది ఉండడానికి లేదు, మధ్యలో అట్లీస్ట్ 500 meters గ్యాప్ ఉండాలి. సో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అంతా తీసుకోవాలి. సో ప్రస్తుతము 65 ఆ రేంజ్లో రీచెస్ ఆపరేట్ చేస్తున్నాము. ఇంకా 100 అండ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఏది ఇదా సరే. సో బేసికలీ 300-400 మధ్యలో, బికాస్ కొన్ని రీచెస్ వస్తూ ఉంటాయి, కొన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఫిగర్ మేబీ సమ్వేర్ బిట్వీన్ 300 to 400. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు టెండర్ డాక్యుమెంట్ కూడా మేము అదే రాసాము, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రీచెస్ మేము చెప్పలేము. ప్రస్తుతం ఉన్న రీచెస్ నెంబర్ ఇది ఉంది. సబ్సిక్వెంట్గా కొత్త రీచ్ వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది, పాత రీచెస్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. ఎస్, సో దట్ వాజ్ అ పాలసీ డిసిజన్ కి ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో ఇప్పుడు చేయము, ఎందుకంటే రకరకాల క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ కంప్లైంట్స్ మీరు క్వాలిటీ గురించి, శాండ్ కాదు అది అర్త్ ఏదో తీస్తున్నారు, సో రకరకాలు వచ్చాయి. కాబట్టి ఒక పాలసీ డిసిజన్ ఏం తీసుకోవడం జరిగిందంటే, పట్టా ల్యాండ్స్ నుంచి మేము ఎక్స్కవేషన్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం, వీ విల్ నాట్ డూ. ఎక్కడ ఎంత రంగం ఉంది? డూ యూ నో ఏపీఎండిసి మేము ఎంతమందిని హైర్ చేసి ఉన్నాము? ఎంతమంది గెస్ట్ చేయండి, ఎంతమందిని? కాదు, గవర్నమెంట్ యంత్రాంగం కాదు, ప్రైవేటు వాళ్ళే మోసం చేస్తున్నారు. యాక్చువల్గా 2000 మంది ఈ ఇసుక కొరకు టెంపరీగా వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్. సడన్గా మాకు పని వచ్చేసింది కాబట్టి ఏపీఎండిసికి చేయాలి కాబట్టి 2000 మంది తీసుకున్నాం. ప్రతి స్టాక్ యార్డు, ప్రతి రీచ్ దగ్గర ఎంతమంది పెట్టాలి మీరు చూడండి. యాక్చువల్లీ అదే వాళ్ళే
డైవర్షను, మోసము, ఎక్కువ రేటు, క్వాలిటీ, రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు మాకేముంది, సూపర్విజన్ పవర్ ఉంటుంది, పట్టుకుంటాం తప్పు చేస్తే. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ సిస్టమ్, బికాజ్ దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్. ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు మీరు సైండ్ ఆఫీసర్స్ ఈ జిల్లాలో ఉన్నారు, మీరు కనుక్కోండి, దే ఆర్ కాంట్రాక్ట్, టేకెన్ ఆన్ కాంట్రాక్ట్, ఎందుకంటే మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు ఎవరు. దట్ ఈస్ ది థింగ్. ఏమండి ఇచ్చేస్తారు. మాకు ఆల్రెడీ డబ్బు కట్టి ఉన్నారు కదా. సి ఎంత తవ్వారు, ఎంత అమ్మారు, అది ఇండైరెక్ట్గా వెరిఫై చేయడానికి మా దగ్గర ఉంది. ఎందుకంటే మైనింగ్ ప్లాన్ మేము అప్రూవ్ చేస్తాం, మైన్స్ డిపార్ట్మెంట్ విల్ అప్రూవ్ ది మైనింగ్ ప్లాన్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఈసీ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కమిటీ ఉంది. సో ప్రతి డాక్యుమెంట్లో రాసి ఉంటుంది అక్కడ ఎంత సైండ్ అవైలబుల్ ఉంది, ఎంత తవ్వడానికి పర్మిషన్ ఉంది. సో ఇట్స్ మోసం చేయడానికి ఉండదండి, ఎందుకంటే వాళ్ళు అదని చెప్తున్నాను కదా, ఒక ఎన్వైరన్మెంట్ గైడ్ లైన్స్ వాళ్ళు, ఎందుకంటే ఎన్వైరన్మెంట్లో రూల్ ఉంది ఇన్ని మీటర్లు తవ్వాలి, దానికంటే ఎక్కువ తవ్వితే కేసు బుక్ అవుతుంది. సో ఎస్ రీచ్ దగ్గర ఎస్ నో రేట్ మారదు, కానీ కన్జ్యూమర్కి ఉంటుంది. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకొని వెళ్ళి తీసుకుంటాను. అది సో అది మేము చేయలేము. సి ఇప్పుడు ప్రస్తుతం డిసిజన్ ఏముందంటే కన్జ్యూమర్ విల్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ టు గో టు ఎనీ రీచ్, నోబడీ విల్ ఆస్క్ వేర్ యూ వాంట్ టు టేక్ దిస్, యూ టేక్ ఇట్ అండ్ డబ్బు కట్టండి తీసుకుని వెళ్ళండి. అది ఎస్ అది ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్. ది క్వశ్చన్ ఈజ్ యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మేము టోటల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఫిక్స్ చేసాం, ఈఎండి అంటే పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ వాళ్ళతో కట్టమని చెప్పాం, ఇన్ని క్లాజెస్ పెనాల్టీ క్లాజెస్ వాళ్ళ మీద పెట్టాం. సో దే ఆర్ లయబుల్, వాళ్ళు ఎవరికి పెట్టినా పెట్టకపోయినా దే ఆర్ లయబుల్ టు ఎన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫార్ ఏదైనా ఫాల్ట్ జరిగితే, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ అగ్రిమెంట్ విత్ ఎనీబడి ఎల్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఎలా ఎలా అనఫిషియల్ ఎటా నో కాదు కాదు, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పాము దీస్ మెనీ వెహికల్స్ వాళ్ళ దగ్గర నంబర్ మినిమం ఉండాలి, దీనికంటే ఎక్కువ వెహికల్స్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు హైర్ మీద తీసుకోవచ్చు, ఇంకొక చేసుకోవచ్చు. సో అది ఉంది కదా ఆల్రెడీ. సి వీ కెనాట్ సి ఫోర్స్ ది అన్నెసెసరీ కండిషన్స్ కదా. సో నో రాష్ట్రంలో ఇట్ కెనాట్ గో అవుట్ సైడ్ ది స్టేట్, ది శాండ్ హ్యాస్ టు బి సోల్డ్ ఇన్ ది స్టేట్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ అ కండిషన్. ఓకే అండి. సో విల్ ఎనీ అదర్ థింగ్ చెప్పండి. ఉపాధి హామీకి సంబంధం దీనికి ఏ బాహుకి ఉపాధి హామీ సెపరేట్ మాట్లాడతాం మరి. ఏ సంస్థ కాదయా, మాకు 120 crores డబ్బు కడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. 100 ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్స్ నేను చదివాను కదా, ఎంఎస్టీసీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఉండాలి కదా, ఇన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా నాకు మెసేజ్ వచ్చింది ఎంఎస్టీసీ సిఎండి నుంచి, వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ అండ్ దే ఫుల్ఫిల్ ది కండిషన్స్. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఎవరు ఇవాళ క్రిటిసైజ్ చేస్తున్నారో కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అని నమ్మాలి కదా. సో దానికే ఒక థర్డ్ పార్టీ ఎందుకు తీసుకున్నాం? ఈ టెండర్ మనం చేయలేమా? చేసుకోవచ్చు, అంతే. వెరీ సింపుల్, మీరు అర్థం చేసుకోండి. ఎంఎస్టీసీ ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా టెండర్స్ చేస్తూ ఉంది కదా, ఇంటెన్షనల్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్కి సీఎం గారు అయితే చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఏజెన్సీకి, సో దట్ దే విల్ డూ మోర్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఫేత్ ఇన్ దెమ్. అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే, ఎలిగేషన్స్ వస్తే, అండ్ అది కూడా మీ ఎలిగేషన్స్ పెట్టే వాళ్ళు ఏమైనా ప్రూఫ్ చూపించారా? ప్రూఫ్ లేకుండా ఎవరి మీద ఏదైనా ఎలిగేషన్స్ పెట్టవచ్చు. నో బ్యాలెన్స్ షీట్ నేను కూడా చెప్తున్నాను కదా, ఈ కండిషన్స్ ఉన్నాయి. ఎంఎస్టీసీ వాళ్ళు చెప్తున్నారు ఈ కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు, నాకు సరిపోయింది. నేను పెట్టిన కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే, వెదర్ టెక్నికల్ వెదర్ ఫైనాన్షియల్, సరిపోయింది. నో ఐఎమ్ నాట్ పొలిటికల్గా నేను కాదు, నేను ఒకటే చెప్తున్నాను. మనం ఒక కండిషన్స్ పెట్టాము, టెక్నికల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఫిజికల్ కానీ, థర్డ్ పార్టీకి ఇచ్చాము చేయమని, బాబు మీరు చేయండి.
మీ వాళ్ళు ఎవరెవరు అప్లై చేశారు వాళ్ళకి ఎగ్జామిన్ చేశారు, ఎవరు ఫుల్ఫిల్ చేశారు టెక్నికల్ వీళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ ఓపెన్ చేశారు, చేసి మాకు రికమెండ్ చేశారు. అలాంటి ఆరోపణలకి మరి దానికని చెప్తాను, ప్రూఫ్ ఉందా చూపించండి నాకు. ఆరోపణ ప్రూఫ్ లేకుండా ఎవరి మీద ఏదైనా ఎలిగేషన్స్ పెట్టవచ్చు, దాని గురించి నేను రిప్లై ఇవ్వను. అది అది దానికి ఏముంది. అయితే వాళ్ళు అప్లై చేశారు. టెండర్ వాస్ ఓపెన్, ట్రాన్స్పరెంట్, ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఎందుకు వెళ్ళి అప్లై చేయలేదు, వాళ్ళు ఎందుకు వెళ్ళి అప్లై చేయలేదు చెప్పండి నాకు. హూ హ్యాజ్ స్టాప్డ్ ఎనీబడి టు అప్లై? ఇఫ్ యూ ఫుల్ఫిల్ ది కండిషన్స్ యూ కుడ్ హ్యావ్ అప్లైడ్ కాదా? మై క్వశ్చన్ ఈజ్, ఇట్ వాజ్ నాట్ అ సీక్రెట్ టెండర్, ఇట్ ఈస్ నాట్ ఆన్ నామినేషన్ బేసిస్. కంప్లైంట్ ఏముంది, మనం టైం కూడా ఎక్స్టెండ్ చేసాము. అదని చెప్తున్నాను, టైం కూడా ఎక్స్టెండ్ చేసాము. సో హూసోఎవర్ వాజ్ ఇంట్రెస్టెడ్ దే షుడ్ హ్యావ్ అప్లైడ్ కాదా? నాకు జవాబు ఇవ్వండి. మరి మీరు అడుగుతున్నారు కదా మీరు. సో ప్రూఫ్ లేకుండా ఎలిగేషన్స్ పెట్టడం ఈజీ. నో, వాజ్ ఇట్ అ సీక్రెట్ టెండర్ చెప్పండి. వాజ్ ఇట్ ఆన్ నామినేషన్ బేసిస్? నో. దేర్ ఫర్ కంప్లైంట్ ఏముంది? So okay, so I think we have clarified. However, one more thing I want to announce. Today we are also going to press note మీకు సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, అది ఫైనలైజ్ చేస్తున్నారు, NPR వాళ్ళు ఇచ్చేస్తారు. Today we are also going to issue a detailed advertisement to clear all further doubts of the public. ఎందుకంటే ది ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్ విల్ గెట్ ది అడ్వర్టైజ్మెంట్. ఆనరబుల్ సీఎం గారు అది కూడా చెప్పారు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో విల్ బి ఇష్యూడ్ బికాజ్ వీ డోంట్ వాంట్, ఇంత ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేసినప్పుడు కూడా ఇలాంటి ఎలిగేషన్ రావడము చాలా బాధాకరం. సో దేర్ ఫోర్ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అంత క్లారిటీ ఇస్తూ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ. సో అది కూడా నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. చూస్తాం, మేబీ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది కాబట్టి వారం 10 రోజుల్లో వచ్చేస్తారు, ఏముంది. యా, థ్యాంక్ యూ అండి.